హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇదంతా హైదరాబాద్లో నేను చేసిన షాపింగ్ కానీ నేను వెళ్ళిన ప్లేసెస్ కానీ మీకు అన్నీ కలిపి పెడుతున్నానండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు వచ్చేసి. చాలా ఫీల్ అవుతున్నాను, నేను పర్సనల్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు అయిపోయింది, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మిమ్మల్ని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ చాలా దగ్గరయ్యాననే అనుకుంటూ ఉన్నాను. అందుకోసమే ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటాను. ఇది అంత క్రితం కూడా మీకు చూపించున్నాను, అన్ని ఐటమ్స్ కొన్ని చూపించాను మీకు. ఇప్పుడైతే నేను ఐక్యాకి వెళ్తున్నాను. అక్కడ పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి స్పెసిఫిక్గా నేనైతే అనుకొని వెళ్తున్నాను. ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా తక్కువ షాపింగ్ అయితే చేశాను. ఇప్పుడు చాలా హెవీగానే షాపింగ్ చెయ్యాలి, అది నాకు ఇంట్లో తప్పకుండా అవసరము అనుకొని వెళ్తున్నాను. ఇది చాలా రోజులు అయిపోయిందండి షాపింగ్ చేసి, ఎందుకంటే వరుసగా ఫెస్టివల్స్ అనేవి వచ్చి అన్నీ స్టెప్ బై స్టెప్ మీకు వీడియోస్ అందించి నేను నాకు హెల్త్ కూడా కొంచెం ఈ జర్నీస్లో అంతా కూడా కొంచెం బాగోక మీకు వెంటనే వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. ఇదంతా ఐక్యాలో అండి. చాలామంది అయితే షాపింగ్కి వచ్చారు మేము వెళ్ళిన రోజైతే. అంటే రెగ్యులర్గా కూడా అలాగే ఉంటుందేమో, నేను రేర్గా వెళ్తాను కాబట్టి నాకు అట్లా అనిపించింది. చాలా నచ్చుతాయండి నాకైతే. ప్రతి ఐటెం కూడా నాకు అంటే ప్రమోట్ చేయటం లాగానేం కాదు కానీ చాలా నచ్చుతుంది. ఇది నీలోఫర్ కూడా వెళ్ళానండి. చాయ్, నీలోఫర్ చాయ్ చాలా ఫేమస్ కదా. ఇది వచ్చేసి షాపింగ్ అమ్మవారి కోసం చాలా ఐటమ్స్ అయితే కొన్నాను. జర్మన్ సిల్వర్ కానీ ఇంకా బ్రాస్ కానీ చాలా ఐటమ్స్ అయితే కొన్నాను. వ్రతంకి ముందండి అవన్నీ షాపింగ్ చేశాను చాలా వరకు. చాలా అంటే నాకు చాలా ఇష్టం ఐటమ్స్ కూడా. అది కూడా మీకు పెడతాను త్వరలో ఏమేమి కొన్నానని చెప్పేసి. టెంపుల్కి వెళ్ళానండి హైదరాబాద్లో ఉన్నప్పుడు. నాకు ఇష్టమైన టెంపుల్ ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటాను. సోమవారం ఉంటారు, మీకు చూపించాను అంత క్రితం కూడా. శివయ్య అన్ని అమ్మవారు కానీ అందరూ కూడా ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఎక్కువసార్లు వెళ్ళాలనిపిస్తుంది. బయట నుంచి కూడా ఇలా ఉంటుందండి, చాలా మధ్యలో ఉంటుంది ఆ బిడ్స్లో. ఇదైతే మళ్ళీ లూలు మాల్కి కూడా వెళ్ళానండి. అక్కడ కూడా చిన్న షాపింగ్ అయితే చేశాను. లూలు మాల్లో అంత క్రితం కూడా షాపింగ్ చేశాను, మీకు చూపించాను. ఇక్కడ ఇప్పుడు వచ్చానే కానీ జస్ట్ కొన్ని ఐటమ్స్ మాత్రమే అలా తీసుకున్నాను. వెంటనే టైం లేదని చెప్పేసి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఆ తీసుకున్న ఐటమ్స్ కూడా నేను సెలెక్టెడ్గా తీసుకున్న ఐటమ్స్ అయితే అందరూ ఇష్టపడతారండి, ఎందుకో తెలియదు. మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు. టిఫిన్ చేయడానికి కూడా వచ్చాను. నాకు ఇష్టమైన హోటల్లో టిఫిన్ చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నీలోఫర్ కూడా వెళ్ళాను. అక్కడ ఇష్టమైన చాలా ఫేమస్ అయిన మలాయ్ బన్ చాయ్ కూడా చాలా ఫేమస్ అని అంటారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా కాఫీ తీసుకున్నాను. నాకు కాఫీ ఏమంత నచ్చలేదు కానీ చాయ్, మలాయ్ బన్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇంకా నేను కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడికి తెచ్చుకున్నాను, మీకు చూపించాను కదా. కొన్ని అక్కడ తీసుకున్నాను ఫేమస్ అయినవి. చూడండి, ఈ కాఫీ అయితే చాలా హెవీగా అనిపించింది, ఎందుకంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను ఎప్పుడు ఎక్కడైనా. ఇది తాగలేకపోయాను ఎందుకంటే నాకు ఫుల్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను తినేసి ఉన్నాను కాబట్టి ఎక్కువైంది. చాయ్ అయితే చాలా టేస్టీగా ఉంది, మలాయ్ బన్ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా నచ్చింది నాకు. తర్వాత ఇంకా మళ్ళీ నాకు నా సొంత ఇంట్లో కొనుక్కున్నాను కాబట్టి స్పెషల్గా మొక్కలు పెట్టుకోవడానికి ఇవి కానీ విత్తనాలు కానీ అన్నీ ఇక్కడ ఒకేసారి పని అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ తీసుకోవడానికి ఏమన్నా అవసరం అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ కూడా వచ్చాను. తర్వాత మెట్రోకి వెళ్ళడానికండి, ఇది మెట్రో స్టేషన్కి అయితే వచ్చాను. ఎందుకంటే ఇది ఐక్యాకి వెళ్ళడానికే, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అందుకోసమే మెట్రోలో అయితే చాలా
కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా నచ్చుతుందండి ఐకియా షాపింగ్ అనేది. నేను ఎప్పుడొచ్చినా కానీ నాకు అయితే యూజ్ఫుల్ అనుకుంటానో వాటి గురించి ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా మిగతా ఎంజాయ్ చేయడం అనేది తక్కువ. వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి చక్కగా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అది తక్కువ. హౌస్కి కావాల్సినవి కానీ నాకు కావాల్సిన ఐటమ్స్ కోసం మాత్రం చాలా రిపీటెడ్గా అయితే ఇలా వస్తూ ఉంటాను. చాలా నచ్చుతుంది నాకు. నేను ఈసారి అయితే కొంచెం హెవీగానే షాపింగ్ అనేది ఐకియాలో చేశాను. మీకు అవి ఏం తీసుకున్నానని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇవ్వండి, షాపింగ్ అయితే చేశాను. ఇవి కొన్నే కాదు, చాలా చేశాను. అవి పార్సిల్ కూడా పంపించాను. ఇవి మాత్రం నేను పట్టుకురావడానికి వీలుగా ఉంటుందని మొక్కలు కూడా తీసుకున్నాను. చక్కగా ఫ్లవర్స్ తోటి ఉండేసరికి మన ఆడవాళ్ళం అంతా టెంప్ట్ అయిపోతూ ఉంటాం కదా, పువ్వులు చూసినా కానీ ఫ్రెష్ మొక్కలు చూసినా కానీ చాలా ఇష్టపడుతూ ఉంటాము. అలాగే అందుకోసం అక్కడి నుంచి అంత దూరం నుంచి చక్కగా మొక్కలు అనేవి తెచ్చుకున్నాను. నేను చాలా కేర్గా తెచ్చుకున్నాను. అలాగే చాలా జాగ్రత్తగా అవి నలిగిపోకుండా చక్కగా మంచిగా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, అసలు రియల్ ఫ్లవర్స్ అండి. అందరూ ఆర్టిఫిషియల్ అని కూడా అడిగారు. ఎంత బాగున్నాయో చెప్పలేను. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. మెట్రోలో కూడా చాలా గర్ల్స్ అందరూ కూడా అసలు చాలా అడిగారు, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది, ఏంటి అని అడిగారు. మళ్ళీ రాత్రి అయిపోయింది చూడండి. మళ్ళీ నాకు ఇష్టమైన హోటల్కి వెళ్ళి, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే ఇంకా హోటల్లోనే తినడం అవుతుంది. టిఫిన్ అయినా ఏదైనా నచ్చిన హోటల్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఫుల్గా. చూడండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. మెట్రోలో చాలామంది అమ్మాయిలు చక్కగా నేను తీసుకున్న ఫ్లవర్స్ మీదే ఉంది. చాలా అడిగారు నన్ను అయితే ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది. అందుకోసం నాకు కూడా చాలా ఇష్టమై తెచ్చుకున్నాను. చూడండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు. ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.